సహనంతో పాటు విద్యాసాగర్ గారిలో సాహసం చూసాం. అంతమంది శిష్యులుంటే పేతురు ఒకటే నీటి మీద నడిచాడు. యేసు ప్రభు తర్వాత నీటి మీద నడిచే దమ్ము పేతురుకు ఒక్కడికే ఉంది. సహనంతో పాటు సాహసం చేయాలి. సాహసం చేయరా డెంబక అనే కార్యాలు చూస్తాం. సాహసం చేయరా సేవక అని మనం పురికొల్పబడాలి. మనందరం ఎందుకున్నాం? సువార్త చేయడానికి. సువార్త ఒకటే సరిపోదు. విద్యాసాగర్ గారిలో సువార్తతో పాటు సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. షూనేమి పట్టణస్తురాలు ఒక దైవజనుడిని చూచి ఈయన భక్తిగల దైవజనుడు అని సాక్ష్యం చెప్పింది. ఈ లోకంలో అనేక మందితో తిరుగుతున్న మనం భక్తిగల దైవజనులుగా పేరు తెచ్చుకుంటే దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. మీరందరూ సేవకులు. మీలో ఒక చిన్న సేవకుడిని. ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పానంటే 20 సంవత్సరాల నా సేవా అనుభవంలో యవనస్తుల్ని 6 లక్షల మందిని పట్టుకున్నాను. ఈ 6 లక్షల మందిని రీచ్ అవ్వడానికి చాలా ప్రయాసపడ్డాను. సాహసాలే చేయాల్సి వచ్చింది. ఈ మధ్య ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో డ్రగ్స్ తో చాలా మంది ఇన్వాల్వ్ అయిపోయారు అనుంది. విద్యాసాగర్ గారికి నా విన్నపం ఏంటంటే, పాస్టర్లైన మేము చాలా సేఫ్ సైడ్ లో ఉన్నాం కాబట్టి, యూత్ చాలా పాడైపోతున్నారు కాబట్టి ప్రతి సిటీలో ఇలాంటి కార్యక్రమాలు మీరు ఏర్పాటు చేసి, డ్రగ్స్ కోసం వాళ్ళు బలైపోతున్నారు, డ్రగ్స్ సేవిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 47% యవనస్తులు డ్రగ్స్ కు బానిసలు అయిపోతున్నారని సర్వేలో తెలిపింది. మన జిల్లాలో అలాంటి 12 స్కూల్స్ లో 2 స్కూల్స్ పేరు క్రిస్టియన్ స్కూల్స్ ఉన్నాయి. ఇది చాలా విచారకరమైన విషయం. పెద్ద పెద్ద వాళ్ళు అమ్ముతున్నారు. కనుక సేవకులంగా నేను కాకినాడలో సెప్టెంబర్లో 4 రోజులు CYF గ్రాండ్ గాలా అని ఏర్పాటు చేస్తున్నాను. 10,000 మంది యవనస్తులు సమకూరుస్తున్నాను. 29 రాష్ట్రాల నుంచి యవనస్తులు వస్తారు. దయచేసి మీ సంఘాల నుండి 50 మంది 100 మంది నేను అంటలే, ఒక 5 మందిని మీరు స్పాన్సర్ చేయండి. యూత్ కి పాకెట్ మనీ ఉండదు, కానీ బాహుబలి సినిమా టికెట్ 5,000తో కొంటాడు. నేను 500 రూపాయల టికెట్ పెడితే యూత్ కి పాకెట్ మనీ ఉండదు అంటారు, కానీ బాహుబలి సినిమా టికెట్ 5,000తో కొంటాడు. కనుక పాస్టర్లుగా మీరు మీ సంఘాల్లో యూత్ ని అలా పక్కన పడేయక, అలా పక్కకు తోసేయక, వాళ్ళని కొద్దిగా ముందుకు తీసుకొచ్చి ఒక 5 మందిని మీరు రైట్ చేసి ఈ సెప్టెంబర్ లో జరిగిపోయే ఫెస్టివల్ పంపిస్తే మేము తర్ఫీదిస్తాం. అలాగే మీరు అందరూ ప్రార్థించి యూత్ మినిస్ట్రీకి సహకరించాలని కోరుతూ, మూర్తిరాజు, కాకినాడ, CYF. థ్యాంక్ యూ. మూర్తిరాజు గారికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. చక్కని మాటలు వారు తెలియపరిచారు. మనందరం చప్పట్లు కొడుతూ డాక్టర్ ఎల్చూరి విద్యాసాగర్ గారిని ఆహ్వానిద్దాం. దేవుడు అద్భుతముగా ఉదయకాల సమయాన్ని వారిని వాడుకున్నారు. మరి ఒకసారి దేవుడు వారి ద్వారా తన యొక్క స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు. ఈ యొక్క దినాన్ని మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యంలో కడగబడుతూ ఉన్నాం, అభిషేకించబడుతూ ఉన్నాం. మరి ఒకసారి నూతనమైన ఉత్తేజముతో దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దైవజనుడిని ఆహ్వానిద్దాం. దేవునికి స్తోత్రం చెప్దాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం, తిరిగి మధ్యాహ్న సెషన్ ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకున్నట్లయితే. దయగలిగిన నా స్వామి, కృపగలిగిన యేసయ్య, మీ శ్రేష్టమైన సన్నిధిని బట్టి మీకు వందనాలు తెలియపరచుకొంచున్నాను. ఉదయకాల సమయంలో నా తండ్రి, మీరు మా మధ్యన మీరు ప్రత్యేకపరచబడి ఉన్నారు స్వామి. మాలో ఉన్న నా తండ్రి లోపములు, ఆంతర్యములు నా తండ్రి ప్రభు మీ మాట ద్వారా మాకు బయలుపరిచి ఉన్నారు నా తండ్రి ప్రభువా. తిరిగి నా తండ్రి మేమందరం కలిసి నా ప్రభు మీ సన్నిధిలో నా ప్రభు విందును ఆరగించుకొనుటకు మీరు ఇచ్చిన గొప్ప సదవకాశమును బట్టి మీకు వందనాలు ప్రభా. ప్రభు యొక్క భోజనమును వడ్డించిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, రోషమును బంధించండి ప్రభా. మీ సేవకులమైన మేము నా తండ్రి మీరు మాకు అనుగ్రహింప చేసిన నా ప్రభు ఈ యొక్క భోజనమును నా తండ్రి మేము ఆరగించి బలమును, శక్తిని పొందుకొని తిరిగి మీ సేవలో నా తండ్రి బలముగా వాడబడుటకు నా తండ్రి మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నా తండ్రి ప్రభ, తిరిగి మీ సన్నిధిలో నా ప్రభ ఆరాధన పూర్వకముగా మిమ్మల్ని గణపరుచుకుంటూ ఆశపడుచుండగా మీ పరిశుద్ధ ఆత్మ సన్నిధిని స్థలంపై ఉంచండి నా తండ్రి. వాయిద్యంలో వాయించిన ప్రతి బిడలో పరిశుద్ధాత్మదేవా మీరు కార్యమును జరిగించండి. వారి స్వరములను తెరిచిన ప్రభు మిమ్మల్ని ఆరాధించుకొని చూడగా నా తండ్రి ప్రభు వారిలో మీరు ఉండండి.
పరిశుద్ధాత్మదేవ మీ ప్రశస్తమైన సన్నిధి ఈ యొక్క ప్రభ ప్రాంగణంలో ప్రభ మీరు కలుగొచ్చండి. మీరే మహిమపరచబడండి, మీరు స్తుతింపబడండి, ఘనపరచబడవలసిందని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిల్చుందాం, తిరిగి దేవుని మనము ఆరాధించుకుందాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అందరూ నాసాల పైకెత్తి దేవునికి దగ్గరగా ఒక మంచి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ ద టైం టు సెలబ్రేట్. వేడుక చేస్తూ దేవునికి దగ్గరగా మరొక స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, ఆర్భాటం చేద్దాం. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా, మరణాత హల్లెలూయా, పాడెద హల్లెలూయా, మరణాత హల్లెలూయా, పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. హల్లెలూయా, స్తుతి మహిమ, హల్లెలూయా, స్తుతి మహిమ దేవునికి చెందును. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా, 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 హల్లెలూయా.
నడిచేదా, యేసుతో నడిచేదా, యేసుతో నడిచేదా, యేసుతో నడిచేదా, పరమును చేరగనే వెళ్ళదా, పరమును చేరగనే వెళ్ళదా, ఆలోకువలు సాగెదా, సాగెద యేసునితో జీవిత కాలమంతా, సాగెద యేసునితో జీవిత కాలమంతా, పాడెద హల్లెలూయా, 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 పాడెద హల్లెలూయా, హల్లెలూయా, పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి మహిమ దేవునికి ఇచ్చెదము, హల్లెలూయా, స్తుతి మహిమ దేవునికి ఇచ్చెదము, హల్లెలూయా, 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 హల్లెలూయా. జై బోలో యేసు మహారాజుకే, జై బోలో యేసు మహారాజుకే, హల్లెలూయా, జై బోలో యేసు మహారాజుకే. బైబిల్లో నాకు తెలిసిన దేవుడు ఇద్దరు ముగ్గురు ఉన్న దగ్గర ఉంటాను. పరిశుద్ధులు గనులు ఇంతమంది ఉన్నారు కదా, నేను ఇక్కడ ప్రభు ఖచ్చితంగా ఉన్నాడని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. ఎంతమందికి నమ్మకం అందరూ బిగ్గరగా ఆర్భాటం చేస్తూ దేవుని స్తోత్రం చేద్దామా? జీవితాన్ని త్యాగం చేసి దేవుడి కోసం రోడ్డెక్కిన మీకోసం, మనందరి కోసం ప్రభు ఖచ్చితంగా దిగి రాజమండ్రి పట్టణానికి వచ్చాడు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. అందరూ కలిసి ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగని మోకాళ్ళన్నీ, వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోయారు, యేసయ్య ఎదుట వంగిపోయారు. జై బోలో యేసు మహారాజుకే, జై బోలో యేసు మహారాజుకే, జై బోలో యేసు మహారాజుకే. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒక అడుగు ఇలా ఇలా, ఒక్క నిమిషం అందరూ ప్రతి ఒక్కరు ఇలా ఇలా అంటూ ప్రభుని ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక దేవతలన్నీ మోకాల్లో చేస్తాయి కదా, మన ప్రభు కోసం ఇలా నాట్యం ఆడుకుంటున్నాం. హల్లెలూయా, అందరూ కలిసి ఈ లోక దేవతలన్నీ గట్టిగా, ఈ లోక దేవతలన్నీ, ఈ లోక దేవతలన్నీ, అందరూ కలిసి ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, 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 ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించే, సాగిలపడి నమస్కరించే గడగడలాడు, సాగిలపడి నమస్కరించే గడగడలాడు, సాగిలపడి నమస్కరించే గడగడలాడు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా
నిలబడి నమస్కరించి గడగడలాడు వంగని మోకాలన్నీ వంగని మోకాలన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును యేసయ్య ఎదుట వంగిపోవును యేసయ్య ఎదుట వంగిపోవును యేసయ్య ఎదుట వంగిపోవును రాజుగా వచ్చుచున్నాడు లోకమంతా తెలుసుకున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు లోకమంతా తెలుసుకున్నాడు రవి కోటే రమ్యమైన దేవుడు రవి కోటే రమ్యమైన దేవుడు రవి కోటే వచ్చుచున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు రవి కోటే రమ్యమైన దేవుడు రవి కోటే రమ్యమైన దేవుడు రవి కోటే రమ్యమైన 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 రవి కోటే ఆయన పేరు నజరేయుడైన యేసు రాజుగా వచ్చుచున్నాడు లోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు ఈ లోకమంతా తెలుసుకుంటారు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రవి కోటి తేజుడు మాట తప్పని ఒకే ఒక్కడు ఈరోజు సజీవంగా మన మధ్య ఆడుతుండగా అందరూ రెండోసార్లు పైకెత్తి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని మన మధ్యలో ఆడుతున్న పరిశుద్ధాత్మ దేవునికి ఘనంగా అందరూ రెండోసార్లు పైకెత్తుతాం కళ్ళు మూసుకుని అందరూ కలిసి ప్రభువును ఒక్క 2 నిమిషాలు ఆరాధించండి
పనికిరాని నన్ను నీవు అందరం కలిసి స్వరం
యేసు రాజా గొప్ప రాజా యేసు రాజా గొప్ప రాజా యేసు రాజా
శ్రేష్టమైన సన్నిధిని బట్టి మీకు వందనాలు తెలియపరచుకొంచున్నాను. హస్తమును మేము మధ్య నుంచిన దేవుడు మీరై ఉన్నారు. పాటల్లో ఉన్నారు, వాయిద్యములలో ఉన్నారు. మీ శ్రేష్టమైన సన్నిధితో నా ప్రభువా మమ్మలను సిద్ధపరిచిన మహోన్నతమైన దేవుడు మీరే. దయగలిగిన హస్తమును అనుగ్రహింపచ్చే ప్రభు. జరగబో కార్యక్రమంలో ప్రభా మీరు ఆధిపత్యం వహించండి. మాట్లాడండి స్వామి. ప్రభా మీరే మాట్లాడండి. మీరు అల్ఫా, మీరు ఒమేగా, మీరే మొదటి వారు, మీరే కడపటి వారు. నిన్న నేడు నిరంతరము నా స్వామి ఏకరీతిగా ఉన్న దేవుడు మీరే. రండి నా ప్రభువా, రండి 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 నా స్వామి. ప్రభువా నీ పిలిచిన వెంటనే వెన్ను తట్టి నడిపించే గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్న ప్రజలం మేమై ఉన్నాం. అయ్యా రండి నా ప్రభు, మీరు మా మధ్యకి రండి. దేవా మీరు మాట్లాడండి. మీ దయగలిగిన హస్తమును మీరు మాకు అనుగ్రహింపచేయండి. మాట్లాడండి నా స్వామి, మీరే మాట్లాడండి. విభక్షముగా ఈ స్థలములో నిలవబడుటకు మీరు మాకు అనుగ్రహింపచేసిన ప్రభా గొప్ప తరుణమును బట్టి మీకు వందనాలు. ఈ యోగ్యతను బట్టి మీకు వందనాలు నా తండ్రి. ప్రభువా దయగలిగిన హస్తమును దాయించి దేవా మమ్మల్ని నడిపించండి. మీరు మాతో మాట్లాడవలసిందా. ఇదిగో నా ప్రభ గాయపరచబడి ఉన్న మా హృదయమున నా తండ్రి నెమ్మది కలిగిన మాటలను మీరు రాయించండి. ఇదిగో ఈ సమయంలో సతమతమైపోచున్నా ఎన్నో జీవితాలు నా ప్రభు మీ ముందు ప్రవహించుతున్నాం నా తండ్రి. మీ మాటలో శక్తి ఉన్నది నా స్వామి. మీ మాట ద్వారా నా తండ్రి ప్రభు వేదన పడే ప్రతి జీవితము మీ సన్నిధిలో నా ప్రభు సంతోషముతో ఎదురు వేసే గొప్ప మార్గమును మీరు రాయించండి నా స్వామి. రండి నా ప్రభు, రండి నా స్వామి. ఎవరైతే ఈ సమయంలో నా తండ్రి ఏ ఆశతో, ఏ ఆలోచనతో, ఏ వాంఛతో ప్రభు ఈ స్థలంలో ఉన్నారో నా తండ్రి, నా దేవా నా స్వామి మీ మాటలు నా తండ్రి ప్రభు వారి జీవితములకు గొప్ప నిరీక్షణ దయచేయండి నా స్వామి. దయగలిగిన హస్తమును అనుగ్రహింపచేయండి. రాజా మమ్మల్ని మీరు ముందుకు నడిపించి మీరు మహిమపరచబడవలసిందని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. చెత్తమందరం మరి ఒకసారి ఇంకొకసారి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మదగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాం. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో 12 గోత్రముల యొక్క గోత్రకర్తలు కనాను దేశాన్ని పర్యవేక్షించు నిమిత్తము మోషే ద్వారా పంపబడి ఉన్నారు. మాటతో ఉదయం ముగించుకొని ఉన్నాం. తదుపరి మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించమని ప్రార్థిద్దాం. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 24, 25 వచనాల్ని చదువుకుందాం. మీరు లేచి సాగి అర్నోను ఏరు దాటుడి. ఇదిగో అమోరీయుడైన హెష్బాను రాజగు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని దాన్ని స్వాధీనపరుచుకొన మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి. ఇజ్రాయేలు జనాంగంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, స్థలంలో చూచినట్లయితే సవిశేషమైన అంశం ఈ స్థలంలో ఉన్నది. ఏమంటూ ఉన్నాడు? అమోరీయుడైన హెష్బాను రాజుకు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని తదుపరి దాన్ని స్వాధీనపరుచుకొని మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి.
ప్రియ దేవుని దాసులారా, దేవుడు మన జీవితాల్లో ఎన్నో శ్రేష్టతలను కలుగు చేస్తూ ఉంటారు. అదే రీతిగా ఈ సమయంలో మనము ఈ పాఠ్యభాగాన్ని పరిశీలించినట్లయితే ఇజ్రాయేలు జనాంగముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో నీ చేతికి అప్పగించి తిని. తదుపరి మనం చూచినట్లయితే దాన్ని స్వాధీనపరుచుకున్న మొదలుపెట్టి యుద్ధము చేయుడి. దేవుడు మన జీవితాలలో ఆది అందు నుండి ఆశీర్వాదము ద్వారా మనకు అవసరమైన ప్రతి ఈవిని దేవుడు మనకు అనుగ్రహింపచేసి ఉన్నాడు. జగత్పునాది వేయబడక మునిపే నీ తల్లి గర్భములో అతి రహస్య స్థలములో నీ నిర్మాణము జరగక మునిపే నీ అవసరతలను నీ అక్కర్లను ఎరిగిన దేవుడు మన దేవుడై ఉన్నాడు. దేవుడు మన అవసరతలను సిద్ధపరిచిన తరువాత మన నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించే దేవుడు మన దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూచినట్లయితే తండ్రి అయిన దేవుడు ఆదాము అవ్వమును సృజించిన తరువాత ఏదెను వనమును సృజించలే. దేవుడు ఏదెను వనమును సృజించిన తరువాత ఆదాము అవ్వమ్మను సృజించి ఉన్నారు. వ్యత్యాసం చాలా ఉందండి. ఒక మానవుని యొక్క నిర్మాణము చేయబడిన తరువాత మానవుని యొక్క అవసరతలను ఎరిగి సమయానుకూలముగా అవసరతలను అనుగ్రహింపచేసే దేవుడు మన దేవుడు కానే కాదు. మానవుని యొక్క నిర్మాణము జరగక మునిపే ఆ మానవుని అవసరతలను నా దేవుడు ఎరిగి ఉన్న ప్రతి అంశమును సిద్ధపరిచి ప్రతి ఒక్కటిని దేవుడు ఏర్పాటు చేసిన తరువాత ఆయన తన పనిని ప్రారంభించే దేవుడు మన దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని దాసులారా, ఈ స్థలంలో ఎన్నో ఆశలు, ఎన్నో వాంఛలు, ఎన్నో అవసరతలతో నీ హృదయ వేదన వ్యక్తపరచుచూ ఉండవచ్చు. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరచుచున్నాడు. ఆయన మనతో బయలుపరచుచున్నాడు. I know whatever requirement you are having. నీ అవసరత ఏదయ్యున్నదో నేను ఎరిగిన వాడనై ఉన్నాను. నీ అక్కర్లు నేను ఎరిగిన వాడనై ఉన్నాను. నీ పరిస్థితులను చక్కపరిచే దేవుడు నేనై ఉన్నాను. ప్రేమైన వారలారా, మనవన్నీ ఆయన ఎరిగిన తరువాత మన నిర్మాణమును జరిగించు దేవుడు ఆయన. ఆదాము అవ్వమ్మను సృజించక మునిపే వారి అవసరతలను దేవుడు ఎరిగి ఏదెను అనే ఒక వనాన్ని సిద్ధపరిచి ఆ వనములో ఆదాము అవ్వమ్మను సృష్టించి అందులో దేవుడు వారిని ఏర్పాటు చేసి ఉన్నాడు. వారికి ఏం అవసరమో, ఏం అక్కర్లున్నాయో అన్ని దేవుడు సిద్ధపరిచాడు. తరువాత వారిని దేవుడు నిర్మాణాన్ని కలుగజేశాడు. అదే రీతిగా స్థలములో కూర్చున్న మనందరి యొక్క అవసరతలు ఆయన ఎరిగి తరువాత మన నిర్మాణమును కలుగజేసి మనల్ని మన పేరు పెట్టి మనల్ని పిలిచి పరలోక రాజ్య కర్తవ్యమును, పరలోక రాజ్య విస్తరణ పనిని దేవుడు మనకిచ్చాడు. ఈ పరలోక రాజ్య విస్తరణ పనిలో, పరలోక రాజ్యమును భూలోకంలో స్థిరపరచు పనిలో మన అవసరతలు ఆయన ఎరిగిన వాడు, మన అక్కర్లు ఆయన ఎరిగిన వాడు. ప్రేమైన వారలారా, ఏ సమయము ఏ పరిస్థితిని మనం ఎదుర్కోవాలో ఆయన ఎరిగిన దేవుడు, అన్ని ఎరిగిన దేవుడై ఉన్నాడు. ప్రేమైన వారలారా, ఈ స్థలములోని చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ చూచినట్లయితే అంటున్నాడు, అతని దేశమును నీ చేతికి అప్పగించి. దేవుడు ప్రతి ఒక్కటి మన చేతికి అప్పగించి ఉన్నాడు. వాటిని స్వాధీనపరుచుకొని మీరు యుద్ధము చేయుడి. యు హ్యావ్ టు ఫైట్ ఫర్ యువర్ బ్లెస్సింగ్.
You have to fight for your healing. You have to fight for your prosperity. Nothing comes free, my dear friend. ఏది కూడా సులభతరముగా మన జీవితంలోనికి రానే రాదు. దేవుని యొక్క ప్రణాళిక అట్టి రీతిగా పెట్టి ఉన్నాడు. నీ యొక్క చేతికి నేను అప్పగించి ఉన్నాను. అప్పగింపబడిన దాన్ని నువ్వు స్వాధీనపరుచుకో. స్వాధీనపరుచుకున్న నిమిత్తము నీకు ఎదురైన ప్రతి అంశము నిమిత్తము నువ్వు యుద్ధము చేయాలి. యుద్ధం అంటే కత్తులు పట్టుకొని 10 మంది మనుషులను వేసుకొని చేయడం కాదండి. We have to fight for our blessing. మోకాళ్ళ మీద ఉని దేవుని సన్నిధిలో ప్రార్థించి పరలోక రాజ్యములో ప్రియమైన వారులరా అతి బిజీగా ఉన్న దేవుణ్ణి ప్రార్థన ద్వారా పరలోకము నుండి భూలోకానికి దింపాలి. అది యుద్ధం. యుద్ధము లేనిది ఆశీర్వాదం స్వాధీనం కాదు. అన్ని సిద్ధపరచబడి ఉన్నాయి, అన్ని చేతికి అప్పగింపబడి ఉన్నాయి, కానీ యుద్ధం అవసరమని దేవుడు బయలుపరచుచూ ఉన్నాడు. మన జీవితాలలో ప్రియమైన వారులరా ఏదైనా ఒకటి కావాలి అని అంటే ఉట్టినే అడుగుడి ఇవ్వబడును అని దేవుడు చెప్పాడు కదా, అడిగాను ఇవ్వలేదేంటి అని మనం ఆయన మీద నెపాలు వేసే పరిస్థితిలో ఉన్నాం. అడిగిన వెంటనే ఎవరైనా ఇచ్చేసి ఉంటే, అలాగే ఎవరైనా ఉంటే మంచిదే. అడగాలి, దేవుని సంతోషపరచాలి, దేవుని ఘనపరచాలి, దేవుని మహిమ చెల్లించాలి, దేవుని గొప్ప చేయాలి. నా దేవా మీరు నమ్మదగిన వారు, నా దేవా. ప్రియమైన వారులారా, ఆయనని మనకు అనుకూలముగా మళ్లించుకునే పని మనం ప్రారంభించాలి. నీ అవసరతను వ్యక్తపరచాలి. అవసరత నిమిత్తము ప్రేమని సన్నిధిలో ప్రార్థించాలి. ప్రార్థించిన తదుపరి విశ్వసించాలి. విశ్వసించిన తదుపరి ప్రియమైన వారులారా నీవు పొందుకొని ఉన్నట్టుగా నీ నోటు నుండి ఆ వాక్కును ప్రచురించాలి. ప్రచురింపబడిన తరువాత వందనార్పణలు ప్రారంభించాలి. దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి గొప్ప చేయాలి. అప్పుడు ప్రియమైన వారులారా నీ ఇంటికి నీ అవసరత తట్టుకుంటూ వస్తుంది. నా వ్యక్తిగతమైన జీవితంలో నేను దేవుణ్ణి యొక్క సేవ, దేవుని పరిచర్య ప్రారంభింపబడిన మొదటి దినాలలో ఆర్థికమైన ఎన్నో ఇబ్బందులుండి, ఎన్నో సమస్యలుండి, ప్రేమైన వారులరా అయితే నేను ఎరిగినది ఒకటి, నా దేవుణ్ణి నేను అడిగితే ఆయన నాకు ఇచ్చే దేవుడు ఆయనై ఉన్నాడు. నన్ను అవమానపరిచే దేవుడు ఆయన కానే కాదు. అది నా విశ్వాసం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రభా, ఇంత ఆర్థిక సమస్య నన్ను వెంటాడుతుంది, దేవా నా సమస్య నుండి మీరు విడుదల దాయిచ్చేయండి. ఉపవసించి ప్రార్థించాను. ప్రార్థించిన తర్వాత నా అవసరతలన్నీ ఒక బోర్డు మీద రాసి తలుపెనకతలు అంటించానండి. ఫలానా వాడికి ఎంత ఇవ్వాలి, ఫలానా వాడికి ఎంత ఇవ్వాలి, ఫలానా ఎంత ఇవ్వాలి. అది చదివినప్పుడల్లా ప్రభా ఈ ఫలానా సమస్య నుండి నన్ను విడుదల దాయిచేసినందుకు మీకు వందనాలు. ఆ వ్యక్తి దగ్గర నుండి నన్ను విడుదల దాయిచేసినందుకు వందనాలు. 1, 2, 3, 4, 5 నెల, 2 నెలలు, 3 నెలలు దేవునికి వందనార్పణలు చెప్తూ సొమ్మసిల్లిపోయాను, అలసిపోయాను. తర్వాత మర్చిపోయానండి ఆ సమస్యలన్నీ. ప్రియమైన వారులారా, నాకు తెలియకుండా ఉన్న సమస్యలన్నీ నా వద్ద నుండి దేవుడు తీసివేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీ చేతికి అప్పగించు దేవుడై ఉన్నాడు. నీవు దాన్ని స్వాధీనపరచుకోవాలి. స్వాధీనపరచుకునే అంశము నిమిత్తము నువ్వు యుద్ధం చేయాలి. యు హావ్ టు ఫైట్ ఫర్ యువర్ బ్లెస్సింగ్. ఎప్పుడు నువ్వు యుద్ధం చేసి దాన్ని గెలుస్తావు. ప్రార్థన అనే యుద్ధం, ఉపవాసం అనే యుద్ధం, దేవుని సన్నిధిలో అంగలార్పణ యుద్ధం, స్తుతి యాగం, స్తుతి ఘనత మహిమ ప్రభావం అనే యాగం దేవుని సన్నిధిలో ఎప్పుడు చెల్లిస్తావో సమాజము ముందు నిలవబడి ఇట్టి రీతిగా నిలవబడి సాక్ష్యాన్ని చెప్తూ మహోన్నతమైన దేవుణ్ణి మహిమపరచుకోవడానికి దేవుడు మనకి అవకాశాన్ని కలుగజేస్తాడు. చెప్దాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్థలంలో చూసినట్లే అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆ దేశము నీ చేతికి అప్పగించి తిని దాన్ని స్వాధీనపరుచుకున్న మొదలు పెట్టి యు హ్యావ్ టు స్టార్ట్ ఫర్ కంకరింగ్. దాన్ని నువ్వు స్వాధీనపరచుకోవడానికి నువ్వు సిద్ధపడాలి. సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఎదుర్కొనే ప్రతి అంశం నిమిత్తము యుద్ధం చేయాలి. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు తప్ప
ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదు. నమ్మిన వారు చెప్దాం దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడికి మనతో ఎంత పని ఉందో మనకు కూడా దేవుడితో అంతే పని ఉందండి. మనం చేసే ప్రార్థన విని విని పక్కన పెట్టేసే దేవుడు కాదండి. ఎందుకంటే ఆయనకి మనతో పని ఉందండి. ప్రభా మీరు చేయు కార్యములను బట్టియే కదా ఈ లోకములో మీ నామము ప్రియమైన వాళ్ళ ఘనపరచబడుచు ఉన్నది. ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన మహిమపరచబడుతూ ఉన్నాడు, ఆయన స్తుతింపబడుతూ ఉన్నాడు. గనుక మన జీవితాల్లో ఆయన అద్భుతము ఆశ్చర్య కార్యాలు చేయవలసినదే, ఆయనకి వేరే అవకాశం లేదండి. చెప్దాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దినాలలో కనాను పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇజ్రాయేలు జనాంగానికి ఏ విధంగా దేవుడు ఇచ్చి ఉన్నాడు, అట్టి రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చినప్పుడు దేవుడు పరలోక సంబంధమైన ప్రతి ఈవిని మన నిమిత్తము ఆయన పరలోకము నుండి భూలోకానికి తీసుకొని వచ్చి ఉన్నాడు. అది పొందుకునే విధానాన్ని దేవుడు బయలుపరిచున్నాడు. ఆశీర్వాదములు దేవుడు బయలుపరిచున్నాడు. ఆ దీవెనలు దేవుడు మనకు అనుగ్రహింపచేసి ఉన్నాడు. ప్రియమైన వారలారా, ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లు 5వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే స్థలంలోని మంచి మాటలు రాయబడి ఉన్నాయి. పరలోక రాజ్యములో ఆయన కలిగినది ప్రతి ఒక్కటి స్థలములో వ్యక్తపరచబడి ఉన్నది. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందునర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. మనకు కావలసినది ప్రతి ఒక్కటి పరలోక రాజ్యములో దేవుడు ప్రతి ఒక్కటి మన కోసం పరలోక రాజ్యం నుండి భూలోకానికి తోడుకొని వచ్చి ఉన్నాడు. ఆయన వద్ద ఇవన్నీ ఉన్నాయి. ఆయన వద్ద శక్తి ఉంది, ఐశ్వర్యం ఉన్నది, ఘనత ఉన్నది. ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో ఉన్నతమైన శ్రేష్టమైన ప్రతి ఈవి ఆయన వద్ద ఉంది. ప్రతి ఒక్క దానిని భూలోకానికి తీసుకొని వచ్చి ఆయన మనకు అనుగ్రహింపచేసి ఉన్నాడు, మన చేతికి అప్పగించి ఉన్నాడు. అప్పగించిన ప్రతి దీవెన మనము పొందుకోవాలి అంటే ప్రియమైన వారలారా, అది పొందుకోవడానికి ప్రయత్నాన్ని ప్రారంభించాలి. మనం ప్రారంభించుతున్న ఆ ప్రయత్నము ప్రియమైన వారలారా, యుద్ధము చేసి దాన్ని మనము గెలవాలి. యుద్ధం చేసి మనము గెలవాలి. ఎప్పుడు మనము దాన్ని యుద్ధం చేసి గెలుస్తామో దేవుని సన్నిధిలో అసాధ్యమైనది ఏది కూడా లేదు. చెప్దాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి విశ్వాసము మన జీవితంలో ఉండాలండి. అటువంటి విశ్వాసం లేనిదే మన జీవితాల్లో మనం ఏమీ కూడా పొందుకోలేని పరిస్థితి. ప్రియమైన వారలారా, ఎన్నో పర్యాయాలు విశ్వాసం లేకుండా మనం ఎన్నో ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం. విశ్వాసం లేకుండా ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ప్రార్థనకు ప్రతిఫలము రానే రాదు. నా వ్యక్తిగతమైన జీవితంలో చూసినట్లయితే చాలా వేదన, చాలా కష్టాలతో కొద్ది దినాల క్రితము, కొన్ని సంవత్సరాల క్రితం వేదన పడుతూ ఉన్నాను. అటువంటి సమయంలో సమాధానము లేని పరిస్థితి, ఏం చేయాలో తెలియని పరిస్థితి, పరిచర్య చేయాలని అత్యుత్సాహము, సేవను విస్తరింప చేయాలని చాలా ఉత్సాహం ఉండేది. కానీ ఖర్చు పెట్టడానికి మాత్రం డబ్బులు ఉండేవి కాదండి. చాలా బాధపడుతూ ఉండేవాడిని. ఏ విధంగా దేవుని యొక్క పరిచర్యను కొనసాగించాలి, ఏ విధంగా దేవుని యొక్క రాజ్యమును విస్తరించాలి, దేవుని నిమిత్తం నేను ఏదో ఒకటి చేయాలి అన్న ఆశ నాలో ఉండేది, అన్న వాంఛనాలో ఉండేది. కానీ చేయడానికి కావలసిన స్తోమత ఉండేది కాదండి. లాగా ఇటువంటి కూటాలు ఆయా ప్రాంతాల్లో పెడుతూ ఉంటే ఆ కూటాలకి వెళ్ళి చివరిన కూర్చొని ఏడుస్తూ ఉండేవాడిని. ప్రభా, మీ నామాన్ని ఇట్టి రీతిగా నేను మహిమపరచాలని ఆశపడుతున్నాను. భిన్నమైన రీతిగా ఈ లోకానికి మిమ్మల్ని పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. దేవా, మిమ్మల్ని ఆరాధించే విధానంలో మార్పు కావాలని ఆశపడుతున్నాను. ప్రభా, మీ యొక్క పరిచర్యను భిన్నమైన రీతిగా చేయాలని ఆశపడుతూ ఉన్నానని చెప్పి ఎన్నో సంవత్సరాలు ఇటువంటి కూడికలలో చివరి ప్రాంతంలో, చివరి స్థలంలో కూర్చొని అలాగే ఏడుస్తూ ప్రార్థన చేసిన ఎన్నో దినాలు ఉన్నాయండి నా జీవితాల్లో. ఒక మారుమూల గ్రామములో, కుగ్రామములో దేవుని పరిచర్యను ప్రారంభించి
ఈ దినము ఇటువంటి ప్రాంతానికి నడిపింపబడడానికి కేవలము నా దేవుడే, కేవలం నా దేవుడే. ఎన్నో వేదనలు పడుతూ ఉండేవాడిని, ఆశ రోజు అది ఇది చేయాలని. దేవుని సన్నిధిలో ప్రార్థించాను, ప్రభువా పరిచర్య నిమిత్తం ఆర్థికమైన స్తోమత అవసరం తండ్రి, మార్గాన్ని తెరవండి, మంచి ద్వారాన్ని తెరవండి నా తండ్రి, ఆర్థికమైన వనరులను కుమ్మరింపచేయండి నా స్వామి. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, దాదాపు 6 సంవత్సరములు నిరీక్షించాను, 6 సంవత్సరాలు వేచి ఉన్నాను. ఎవ్వరికి ఇవ్వని ఉన్నతమైన వ్యాపారాన్ని దేవుడు నాకు కలుగజేశాడు. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా వ్యాపార రంగంలో దేవుడు నాకు కావలసిన జ్ఞానాన్ని దేవుడు కలుగజేశాడు. ఎక్కడ ఏం మాట్లాడినా నా మాటే చెల్లుబాటు జరిగే విధంగా దేవుడు మార్గాల్ని స్థిరపరిచాడు. ప్రియమైన వారలారా, ఎప్పుడు దేవుడు మార్గాల్ని తెరవడం ప్రారంభించాడు, ఇంకా దేవుణ్ణి మహిమపరచడం ప్రారంభించాడు. దేవుడు నాకు చూపిస్తున్న ఆ యొక్క విజన్ బట్టి నా లోపల నేను ఎంతో గొప్ప అయిపోతూ ఉండేవాడిని. దేవుణ్ణి ఘనపరుస్తూ దేవుని మహిమ చెల్లిస్తూ, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, వేచి ఉండి నిరీక్షించి ప్రార్థించి దేవుని సన్నిధిలో ప్రియమైన వారలారా ఆర్థికమైన వనరులు చేజిక్కించుకోవడానికి దేవుడు మార్గాల్ని సిద్ధపరిచాడు. చేయు ప్రతి కార్యములోని స్తోమతను కలుగజేశాడు. వివిధ ప్రాంతాలకి, వివిధ దేశాలకు సంబంధించిన వ్యాపారానికి సంబంధించిన ప్రజలు నా వద్దకు వచ్చి వాళ్ళు కలిసి వాళ్ళు నాతో పాటు వ్యాపారం చేసే పరిస్థితులను దేవుడు కలుగజేశాడు. ప్రియమైన వారలారా మార్గాన్ని దేవుడు తెరిచాడు. నాలో ఉన్న ఆశ దేవుని సన్నిధిలో ఎన్నో దుఃఖరాత్రులు నేను గడిపి ఉండవచ్చు. నా కుటుంబము, నా భార్య, నా బిడ్డలు ఎన్నో రాత్రులు ప్రార్థించాం, తల్లిదండ్రులు ప్రార్థించారు. మా ప్రార్థనలు దేవుడు ప్రియమైన వారలారా విడిచిపెట్టలేదే, మా ప్రార్థనలకు ప్రతిఫలమును దేవుడు ఇచ్చాడు. ప్రియమైన వారలారా రాబో దినాలు ఇంకా ఉన్నతమైన రీతిగా ఆయన పరిచర్యను కొనసాగించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన వారలారా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో వర్క్షాప్స్ ఆయా డిస్ట్రిక్ట్లో పెట్టడానికి నా హృదయము సంసిద్ధమై ఉన్నది. మార్గాన్ని తెరచువాడు నా దేవుడై ఉన్నాడు. ప్రియమైన వారలారా మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో ఈ అంశాలని దయచేసి జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ కాలము, దినాలు సమీపింపబడుతున్నాయి, దేవుని రాకడ సమీపింపబడుతుంది. దేవుణ్ణి ఆరాధించు ప్రజలు దినదినము తగ్గిపోతూ ఉన్నారు. రకరకాలైన సమస్యలు మనం ఎదుర్కోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రియమైన వారలారా దేవుడు మనకి బయలుపరిచిన రీతిగా ఆయన్ని ఘనపరుచుకొని, ఆయన మహిమ చెల్లించుకొని, ప్రియమైన వారలారా దేవుని ప్రత్యేకపరచుకునే దినాల్లోనికి మనము సమీపించి ఉన్నాం. నమ్మిన వారు చెప్దాం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అట్టి రీతిగా నా జీవితాన్ని దేవుని యొక్క సన్నిధిలోని నేను సమర్పించుకొని ఉన్నాను. ఎంతో మంది ఎన్నో విధాలుగా ఎన్నో ప్రశ్నలు వచ్చాయండి. ఈ కల్చర్ ఆఫ్ కనెక్టివిటీని నేను పెడుతూ ఉన్నప్పుడు, సార్ మీరు ఏమైనా రాజకీయంగా వెళ్దాం అనుకుంటున్నారా అని అడిగేవారు. కొన్ని ఫోన్లు, సార్ ఏమైనా మిషనరీ కాన్సెప్ట్ మీకు ఉందా అనేవారండి. ఇలాగా ఎన్నో అడిగేవారు. కానీ అందరికీ కూడా నవ్వి సమాధానం చెప్పేవాడు, ఏదో లేండి సార్, ఏదో చేస్తున్నానని. ప్రియమైన వారలారా ఇవన్నీ కాదండి, దేవుడు ప్రత్యేకమైన రీతిగా ఆయన ఘనపరచాలని ఒక గొప్ప తృష్ణ, గొప్ప ఆశ. ఆ ఆశ బట్టి ఇటువంటి కార్యక్రమాన్ని జరిగించున్నాను. చెప్దాం, దేవునికి స్తోత్రం. దేవుడు, నాకైతే అనిపిస్తుంది దేవుడు ఈరోజు ప్రత్యేకమైన రీతిగా మహిమ చెల్లింపబడ్డాడని. ఎంతమంది నమ్ముతున్నారు నాతో పాటు? ఎస్, దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి కావలసిన స్తోమతలు, కావలసిన ఆర్థికాన్ని అన్ని కూడా దేవుడే కలుగజేశాడండి. అన్ని దేవుడే కలుగజేశాడు. ఏది కూడా నా జేబులోని డబ్బులు పెట్టుకొని పనులేవి చేయలేదండి. చాలా మందికి అనిపిస్తుంటది ఏదో చెప్తాడని, కానే కాదండి, ఇది వాస్తవం. కారణము నాకు, నా భార్యకే తెలుసు ఇది ఏ విధంగా చేశాం, ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా చేశాం. నాతో పాటు నా స్నేహితుడు కూడా ఉన్నాడు, తనకు కూడా తెలుసు. ప్రియమైన వారలారా నేను అనుకుంటూ ఉంటాను, అక్కడ కింద కూర్చొని, కింద నిలబడి దేవుణ్ణి ఆరాధిస్తూ అనుకుంటూ ఉండేవాడు, నా దేవుడు ప్రత్యేకపరచబడ్డాడు. ఈరోజు నా దేవుణ్ణి నేను సంతోషపరచడానికి దేవుడు నాకు ఒక అవకాశాన్ని కలుగజేశాడు.
అని చెప్పి అనుకుంటుంటాను. ప్రియమైన వారలారా, ఆయన్ని సంతోషపరిచిన దానిని బట్టి రాబో దినాల్లో విస్తారమైన రీతిగా ఆయన పరిచర్యని జరిగించడానికి దేవుడు మనల్ని సిద్ధపరిచున్నాడని నేను నమ్ముతున్నాను. చెప్దాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన చేతికి అప్పగించిన పని స్వాధీనపరుచుకుంటూ ప్రారంభించాను. దాని ముందు ఎన్నో రకాలైన యుద్ధాలు ఉన్నాయి. ప్రతి యుద్ధాన్ని గెలిచి దేవుని సన్నిధిలోని సాక్షిగా నిలవబట్టకు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. చెప్దాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథంలోని ఒక మాట 10వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టార్జితం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టార్జితము చేత అది అధికం అవ్వదండి. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి మనం ఎంతో కష్టపడిపోతే అది అధికం అవుతుందని మనం అనుకుంటాం. కాదండి, దేవుడే దాన్ని అధికపరిచే దేవుడు ఆయనై ఉన్నాడు. ఆయన సన్నిధిలో మనము జీవించే విధానాన్ని బట్టి, ఆయన సన్నిధిలోని మనము ప్రయాసపడే విధానాన్ని బట్టి దేవుడు ప్రియమైన వారలారా మనకి కావలసిన ప్రతి ఈవిని ఆయన అనుగ్రహించి వాడై ఉన్నాడు. చెప్దాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలోని ఎన్నో ఆశలు వాంఛలతో ఈ స్థలంలో ఉన్న ప్రతి సేవకునికి ఈ సాయంకాల సమయంలోని నేను నా యొక్క ప్రత్యేకమైన సాక్ష్యముల ద్వారా మిమ్మల్ని నేను బలపరిచి ఉన్నానని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. మన వ్యక్తిగతమైన జీవితంలో మన దగ్గర ఏమీ లేకపోయినా సరే దేవుని సన్నిధిలో ఆశ వాంఛతోని మనం సిద్ధపడి ఉన్నట్లయితే, ఆశ కలిగి దేవుని సన్నిధిలోని మనము మన ప్రయత్నాన్ని మనము కొనసాగించినట్లయితే తప్పనిసరిగా దేవుడు మన జీవితాల్లో గొప్ప దీవెన ఆశీర్వాదములను కలుగు చేసి ముందుకు నడిపిస్తాడు. ప్రియమైన వారలారా, ప్రతి ఒక్కరిని ఉన్నతమైన పరిస్థితుల్లో దేవుడు స్థిరపరచువాడు ఆయనై ఉన్నాడు. దేవుడి మాటలను దీవించును గాక. సమయాన్ని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసి ముగించుకుందామండి. దయచేసి అందరు కళ్ళు మూసుకొని తల వంచుకున్నట్లయితే, దయగలిగిన నా ప్రభు, కృప కలిగిన యేసయ్య, మీ శ్రేష్టమైన సన్నిధి, మీ అపారమైన ప్రేమ కనికరమును బట్టి మీకు వేలాది వందనాలు తెలియపరచుకొంచున్నాను. ఇది మీ విధముగా ప్రభు మిమ్మల్ని మహిమపరచుకుంటకు మీరు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి మీకు వందనాలు. మీ దయగలిగిన హస్తమును అనుగ్రహింపచేయండి. మీ అపారమైన ప్రేమ కనికరమును దాయిచ్చేయండి. నా తండ్రి, నా దేవా, ఈ స్థలమునకు బిడ్డలు ఏ ఆశతో ఏ వాంఛతో ప్రభు ఈ స్థలానికి వచ్చినారు, ప్రతి వాంఛ ప్రతి ఆశ ప్రభు మీరు సంపూర్ణపరచండి. దయగలిగిన హస్తము అపారమైన ప్రేమ కనికరమును అనుగ్రహింపచేయవలసిందని నా తండ్రి, నా దేవ, నా స్వామి, ఇటువంటి ఎన్నో కూడికలను నా ప్రభ మేము జరిగించుకున్నటకు నా తండ్రి ప్రభు మా మార్గములను సరళం చేయవలసిందని, ఆర్థికమైన వనరులు స్తోమతలను కలుగు చేయవలసింది ప్రభు. ఈ కార్యక్రమానికి నా తండ్రి ఎవరైతే నా ప్రభు వారి సమయమును వెచ్చించి ఉన్నారో, కష్టపడి నా తండ్రి ప్రభు ఈ యొక్క కార్యక్రమం నిట్టి రీతిగా జరిపించినారు, ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే నా ప్రభు ఈ కూడికల నిమిత్తం ప్రార్థించి ఉన్నారో నా తండ్రి ప్రభు వారిని దీవించండి, వారి మనోయిచ్ఛలను సఫలపరచండి. మీ దయగలిగిన హస్తమును అనుగ్రహింప చేయవలసిందని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. చెప్దాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో శామ్యుల్ సాగర్ గారు మన మధ్యన ఉన్నారు. ఆయన 2 మాటలు చెప్తారు. తదుపరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బిషప్ అయ్య గారు ఇస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఎంతో ఆశతో ఆసక్తితో ఓపికతో ఈ కార్యక్రమాన్ని ఆది నుంచి అంతం దాకా చప్పట్లతో హర్షధ్వానాలతో చిరునవ్వుతో స్వాగతించినటువంటి మేటి దైవజనులందరికీ కల్చర్ ఆఫ్ కనెక్టివిటీ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం ఇక్కడ ఎంతగానో ఆశీర్వదించబడ్డాం. అద్భుతమైన బ్యాండ్, అద్భుతమైనటువంటి వాక్య సందేశాలు,
ఆరాధన గొప్ప దైవజనుల సారథ్యంలో మన ప్రియులు, మనకు అత్యంత ఆప్తులు, మన పాస్టర్స్ ఫెలోషిప్కి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప బహుమానం బ్రదర్ విద్యాసాగర్ గారు ఈ కార్పొరేట్ స్టైల్ ఆఫ్ మీటింగ్, ఏదో సభలు మనం చర్చిల్లో పెట్టుకుంటూ ఫెలోషిప్లు పెట్టుకుంటూ ఉన్న మనకి ఒక ఫంక్షన్ హాల్లో ఒక ఫంక్షన్ లాగా, ఒక సరదాగా, ఆత్మీయంగా, అలాగే మనకి ప్రోత్సాహకరంగా ఈ కార్యక్రమాన్ని జరిగించినందుకు మరొకసారి మనం చప్పట్లు కొట్టి వారిని అభినందించాలి. అలాగే ఈ కార్యక్రమానికి, మేటి కార్యక్రమానికి అధ్యక్షత వహించి ఈ భారం అంతటిని కూడా స్వీకరించినటువంటి మన పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు రెవరెండ్ డాక్టర్ బిషప్ ప్రతాప్ సిన్హా కొమానపల్లి గారు అయ్యగారు, అలాగే రెవరెండ్ డాక్టర్ డానియల్ పాల్ అయ్య గారు ప్రెసిడెంట్గా, అలాగే జనరల్ సెక్రటరీగా, అలాగే రేమో జోహాని హలోనన్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు ఈ కార్యక్రమానికి సారథ్యం వహించినందుకు మనందరం చప్పట్లు కొట్టి వారిని ప్రత్యేకంగా అభినందించాలి. సో ఒక కనెక్టివిటీ, ఈ కెమెరాస్ ఉన్నాయి వీళ్ళ చేతిలో, కానీ దీనికి ఒక వైర్ కనిపిస్తుంది. ఎందుకని అడిగితే కనెక్టివిటీ. లైట్లు వెలగాలన్నా, ఫ్యాన్లు తిరగాలన్నా, కరెంటు పనిచేయాలన్నా ఏముండాలి? కనెక్టివిటీ ఉండాలి. ఈరోజు మనకి ఒక పరిశుద్ధాత్మ కనెక్షన్ మనకి ఎస్టాబ్లిష్ అయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మీరందరూ కూడా ప్రవహిస్తున్న కరెంటు మాదిరిగా మీరు తిరిగి వెళ్ళి సంఘాల్లో అద్భుతమైనటువంటి ఆ అనాయింట్మెంట్, పరిశుద్ధాత్మ అభిషేకంతో మనం ప్రవహిస్తూ అనేక మందిని మన హస్తాల ద్వారా ప్రవహించే విధంగా మార్చాలి. మనకి 2 కనెక్షన్స్ అవసరం ఇక్కడ. ఒకటి వర్టికల్ కనెక్షన్, ఇంపార్టెంట్. చాలామంది అయ్యగారులు గ్రీటింగ్స్లో చెప్పినట్టుగా దావీదుకి, పౌలుకి అందరికీ ఉన్నట్టు వర్టికల్ కనెక్షన్ ఎవరితోటి? ఇది నిలువు సంబంధం. రెండవ కనెక్షన్, ఒకసారి మీ పక్కన వాళ్ళ వైపు చూసి ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వండి. చాలాసేపు నుంచి మీరు ఎవరు కూడా మాట్లాడుకోలేదు, కొంతమంది ఎవరు అనుకుంటున్నారు. సో దిస్ ఈజ్ అనదర్ కనెక్షన్, హారిజాంటల్ కనెక్షన్. సో వీ వుడ్ ఎస్టాబ్లిష్ కనెక్షన్. సో కల్చర్ ఆఫ్ కనెక్టివిటీ వండర్ఫుల్గా సక్సెస్ అయిందని మీ అందరి తరపున మరలా పదే పదే ఇలాంటి కల్చర్ ఆఫ్ కనెక్షన్స్ పెట్టి మనం ఒకరితో ఒకరికి కనెక్షన్, అలాగే దేవునితో కనెక్షన్తో ముందుకు నడిపించాలని మన ప్రియులను మరొకసారి నేను మనందరి పక్షంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతో ఆశీర్వాదకరంగా ఇప్పటి వరకు మనల్ని దేవుడి వారి హృదయపు లోతుల్లో ఉంచిన భారాన్ని, మన ఆత్మీయ జీవితంలో ఉండవలసిన విశ్వాస సంబంధమైన పోరాటాన్ని ఏ విధంగా కొనసాగించాలి, మనల్ని మనం ఎలా కట్టుకోవాలి, దేవుడు మన కొరకు ప్రకటించిన వాగ్దానాలను ఎలా మనం సొంతం చేసుకోవాలో అనేక ఉదాహరణలతో కూడా అద్భుతంగా మనకు బోధించిన దైవజనులు, మనందరికీ ఆత్మీయులు రెవరెండ్ డాక్టర్ విద్యాసాగర్ అయ్య గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మనమందరం చప్పట్లు కొట్టి వారిని ప్రత్యేకంగా గౌరవిద్దాం. ఈ ప్రత్యేకమైన ఈ కార్యక్రమంలో పాలు పొందిన తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులకు, ఆయా మండల నాయకులకు ప్రత్యేకంగా ఒక మనవి నేను చేస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ ఎన్నుకోబడి 3 సంవత్సరాలు అయిపోయిన దరిమిల అన్ని కమిటీస్ని ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ద్వారా రద్దు చేయడం జరిగింది. ఈ సంవత్సరం మరొక 3 సంవత్సరాలకు గాను కొత్త కమిటీస్ని ఎన్నుకోవడానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది. మనందరికీ తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ జనరల్ బాడీ మీటింగ్ సెప్టెంబర్ 18వ తారీఖున నిర్వహించబడాలని పెద్దలు దైవజనులు నిర్ణయించారు.
అయితే ఈ ఎలక్షన్ ప్రాసెస్ ప్రారంభించబడింది. మీ అన్ని మండలాలకు సంబంధించిన ఇప్పుడు ప్రజెంట్ బాడీస్ సంబంధించిన వివరాలు వెంటనే డిస్ట్రిక్ట్ ఆఫీస్కి మీరు పంపించాలి. దేవుని చిత్తమైతే ఈ వారం లేక వచ్చే వారంలో మీకు నామినేషన్ పత్రాలు పంపించబడతాయి. ఇంతకు మునుపు నామినేషన్ పత్రాలు ఎగ్జిక్యూటివ్ కమిటీలో, స్థానిక ఫెలోషిప్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో పాస్ చేసి పంపించడం ఆనవాయితీగా మనం కలిగి ఉన్నాం. కానీ ఈ సంవత్సరం నుండి మీ స్థానిక ఫెలోషిప్ జనరల్ బాడీలో ప్రపోజల్ని పెట్టి అందరి ఆమోదంతో కూడా మీరు ప్రపోజల్స్ పంపించవలసి ఉంటుంది. అంటే మేము పంపించే నామినేషన్తో పాటు మీరు మీ మండలంలో మీటింగ్ పెట్టినప్పుడు ఎంతమంది అటెండ్ అయ్యారో వాళ్ళ సంతకాలు, అలాగే మీరు రాసిన మినిట్స్ జిరాక్స్ చేసి మీ నామినేషన్ పత్రంతో పంపించవలసి ఉంటుంది. కనుక నామినేషన్స్ అందడానికి చివరి తేదీ సెప్టెంబర్ 11వ తారీఖు జిల్లా ఆఫీస్లో, మన సిన్హాయి గారి ఆఫీస్లో చేర్చాలి. కనుక ఈ విషయంలో మీరు గమనించండి. త్వరలోనే మీకు అన్ని పర్టికులర్స్ పంపించబడతాయి. కనుక తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్కు ఇంతవరకు ఈ 12 సంవత్సరాలుగా మీరందరూ ఎంతో సహకారులుగా ఉంటున్నారు. జిల్లా కమిటీకి అన్ని విషయాల్లో మీరు సహకరిస్తున్నారు. అందుకు మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ రాబోయే నూతన కమిటీకి కూడా మీ సహకారాన్ని అందించాలని, కనుక ప్రార్థనాపూర్వకంగా మీ మండలం నుండి యోగ్యులైన నాయకులను జిల్లాకు అలాగే రీజనల్స్కు మీరు ప్రపోజల్స్ పంపించాలని మీకు మనవి చేస్తున్నాను. నేను మీకు ప్రపోజల్స్ పంపించాలంటే ముందు మీ అడ్రస్లు, సరి అయిన అడ్రస్లు, మీ కమిటీకి సంబంధించిన ఐదుగురు సభ్యుల అడ్రస్లు వెంటనే ఈ దినం కానీ రేపు కానీ మీరు వెంటనే మన తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఆఫీస్ అడ్రస్ మీకు తెలుసు, ఆఫీస్కి మీరు పంపించండి. మీ అడ్రస్లన్నిటినీ మీ లెటర్ హెడ్ మీద మీ పేర్లు, మీ అడ్రస్, ఫోన్ నంబర్లతో పాటు పంపించవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్షులు, అలాగే ఉపాధ్యక్షులు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, స్థానిక ఫెలోషిప్ నుండి ఈ 5గురు సభ్యుల అడ్రస్లు, ఫోన్ నంబర్లతో మీరు మీ లెటర్ హెడ్ మీద రాసి పంపించండి. ప్రతి లెటర్ హెడ్ కింద తప్పనిసరిగా స్థానిక ఫెలోషిప్ సీల్ ఉండాలి, అలాగే 5గురు సభ్యుల సంతకాలు ఉండాలి. దీనిని గమనించవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ చక్కటి ఐక్యతను, ఈ చక్కటి ప్రేమను మనందరి మధ్యలో కలిగించడానికి ఒక గొప్ప నాయకుడిని, మన ప్రియతమ నాయకులు బిషప్ డాక్టర్ ప్రతాప్ సిన్హాయి గారిని ఎన్నుకొని వారికి అనేక ప్రేరణలు ఇస్తూ అనేక ఆలోచనలతో కూడా మనల్ని చక్కగా నడిపిస్తున్నారు. కనుక వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీరందరూ చప్పట్లు కొడుతుండగా దైవజనులు నేను ఆహ్వానిస్తున్నాను. వారి చివరిలో మనల్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ప్రతాప్ సిన్హాయి గారు వచ్చేంత వరకు కొట్టలేదు మనం చప్పట్లు. అద్భుతముగా జరిగిన ఈ యొక్క చక్కటి కాన్ఫరెన్స్ బట్టి కనెక్టివిటీ 2017 దేవునికి మహిమ ఘనత చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన యొక్క దాసుడిని డాక్టర్ ఎల్చూరి విద్యాసాగర్ గారిని బలముగా వాడుకున్నారు. నేను వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ విధముగా ముందుకు కొనసాగించబడుతూ ఉందని నేను ఇక దినాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. అది దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడిచ్చిన దర్శనము, దేవుని యొక్క దర్శనము నెరవేర్చబడుతూ ఉంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సమయంలో మన వర్షిప్ టీం నేను అభినందిస్తూ ఉన్నాను. ఒకసారి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటే బాగుంటుంది. మొట్టమొదటిగా జోనథన్ గారు, ఎక్సలెంట్ టీమ్ we have so enjoyed in the presence of our Lord Jesus Christ by your wonderful worship. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం బిగ్గరగా చెప్దాం హల్లెలూయా.
దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి ఆధిక్యతను బట్టి, సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు నన్ను ఎన్నుకొని దైవజనులు విద్యాసాగర్ అంకుల్ ద్వారా ప్రేరేపణ ద్వారా నన్ను పిలిచారు. నేను ఇలాగ అంకుల్కి పరిచయం అవ్వడానికి గల కారణం ఇద్దరు ఉన్నారు, మా బావగారు, మా చెల్లి. వారు లేకపోతే నేను అంకుల్కి పరిచయం అయ్యేవాడిని కాదు, నాకు ఇట్టే అవకాశం వచ్చేది కాదు. కనుక బావగారికి, చెల్లికి నా దేవుని తరపున కృతజ్ఞతలు చెప్తున్నాను. మమ్మల్ని ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించిన విద్యాసాగర్ అంకుల్కి నా కృతజ్ఞతలు చెప్తున్నాను. మేము చాలా ఊర్ల నుంచి, చాలా ప్రదేశాల నుంచి ఏకంగా కూడి ఒక టీమ్గా ఏర్పడి మిమ్మల్ని దేవుని ఆరాధనలోకి నడిపించడానికి మేమందరం చేరి వచ్చాం. మొట్టమొదటిగా దూర ప్రాంతం నుంచి వచ్చిన మా డ్రమ్మర్ మిల్కీ అన్న, దయచేసి చప్పట్లు కొడదాం. గిటారిస్ట్ మనోహర్ అన్న ఒకసారి అండి. అన్న హైదరాబాద్ నుంచి వచ్చారు, చాలా దూర ప్రాంతం నుంచి వచ్చారు. నిసి జాన్ అన్న, కొంచెం బిగ్గరగా కడదాం అన్న. ఆరోన్ జెరూష్ అన్న నర్సాపూర్ నుంచి మనకి ఇక్కడికి వచ్చారు. అన్నని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జోజీ అన్న సాక్సోఫోన్ వాయిస్తున్నారు. జోజీ అన్న, అలాగే రాజీవ్ అన్న బేస్ గిటార్ వాయిస్తున్నారు మన కోసం. దూర ప్రాంతం నుంచి జేసీఎన్ఎం అనే పరిచర్యలో వర్షిప్ లీడర్గా పనిచేస్తూ దేవుని కోసం ఇంకా వాడబడుతున్న సహోదరి లావణ్య గారు, చప్పలు కొట్టి ఆహ్వానిద్దాం. భీమవరం పట్టణం నుండి పండు రిథమ్ ప్యాడ్స్ ప్లే చేయడానికి వస్తున్నారు, చప్పలు కొడదాం. మరియు తమ్ముడు వెంకట్ అత్తిలి నుంచి పర్క్యూషన్స్ ప్లే చేయడానికి, ఇండియన్ పర్క్యూషన్స్ ప్లే చేయడానికి వచ్చారు. దయతో మా గురించి, మా పరిచర్ల గురించి సారీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సార్. బుష్ అన్న, జార్జ్ బుష్ అన్న మచిలీపట్నం నుంచి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మరొకసారి అందరి పేర్లు చెప్తున్నాను. జార్జ్ బుష్ అన్న మచిలీపట్నం నుంచి వచ్చారు. మిల్కీ అన్న వైజాగ్ నుంచి వచ్చారు. అంటే సుహాన్ అన్న పేరు సుహాన్, అన్న పేరు సుజిత్, హైదరాబాద్ నుంచి వచ్చారు. నిసి జాన్ అన్న హైదరాబాద్ నుంచి వచ్చారు. ఆరోన్ అన్న నర్సాపూర్ నుంచి వచ్చారు. జోజీ అన్న భీమవరం దగ్గర ఉండే పట్నం నుంచి వచ్చారు. రాజీవ్ అన్న రాజమండ్రి వాస్తవ్యులే, పండు భీమవరం నుంచి వచ్చారు. సైమన్ వెంకట్ అంటాం, అత్తిల్ నుంచి వచ్చారు. లావణ్య గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఒకసారి చప్పట్లు కొట్టేవారు అందరినీ. నా పేరు జోనతన్ అండి, నేను ఏలూరు నుంచి వచ్చాను. అయితే మా కోసం ప్రార్థన చేయండి. మేము ఇలాగే దేవుని సేవలు ఇంకా ముందుకు సాగాలని, మేము బ్రతుకున్నంత కాలం దేవుని కోసమే వాడబడాలని, మా జీవితాలని దేవునికి మాత్రమే అర్పించాలని, దేవుని మహిమ కొరకే మేము వాడబడాలని దయతో మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకోండి. మా సంగీత పరిచయాల గురించి ప్రార్థనలో పెట్టుకోమని ప్రార్థిస్తూ మాకు ఈ సమయాన్ని ఇచ్చారు, మమ్మల్ని ఆహ్వానించారు. అంకుల్కి మరొకసారి, విద్యాసాగర్ అంకుల్కి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ అధ్యక్షుడికి మా సమయాన్ని ఇస్తున్నాను. మనం అందరూ చప్పట్లు కొడితే కొంచెం స్మైల్ చేస్తారు. చాలా సంతోషంగా ఉంది. నాకైతే ఈ స్థలం విడిచిపెట్టబుద్ధి వేయడం లేదు. మన పాస్టర్స్ అందరికి ఒక అలవాటు ఉంది, అదేమిటంటే మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత కాముగా వెళ్ళిపోవడమే. కానీ అందరూ లోనే ఉన్నారు. ఇట్స్ వెరీ గుడ్. దేవుడు మనల్ని దీవించి ఆశ్రయించను గాక. మన ఈస్ట్ గోదావరి పాస్టర్ ఫెలోషిప్ జనరల్ సెక్రటరీ గారు చక్కని అనౌన్స్మెంట్ చేశారు.
ఎగ్జిక్యూటివ్ కమిటీ లేకపోతే మొత్తం రీజనల్ కమిటీస్ అన్నీ కూడా రద్దు చేయబడ్డాయి అన్నారు. చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే రద్దు చేయడం కాదు, టర్మ్ అయింది అంతే. మళ్ళా కొత్త టర్మ్లో మనం నూతన కార్యవర్గాన్ని మనము ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఎందుకు అని అంటే ఎలక్షన్ లేకుండా ఉండడానికి, సెలక్షన్ గురించి అంతే. దేవుడు ఆ విధంగా కృప చూపించాలని కోరుతూ ఉన్నా. మరి ఎంతగా చక్కగా దేవుడు మన ఈస్ట్ గోదావరి పాస్టర్ ఫెలోషిప్ నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు, దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. ఈ యొక్క ఏపీ స్టేట్ పాస్టర్ ఫెలోషిప్ ప్రారంభించిన తర్వాత దేవుడు ఎవరో ఒక దైవజనాన్ని మనకి ఒక మూల స్తంభముగా ఎంతో సపోర్ట్ గా మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ యొక్క మొదట్లో మరి మనం సీఎం గారు ఎంతగానో మనకి ప్రోత్సహించి ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు. అదే విధముగా మరి ముఖ్యంగా బ్రదర్ అనిల్ కుమార్ గారు ఇప్పటికీ మనతో ఉన్నారు. ఇప్పటికీ మనకి గౌరవ అధ్యక్షులుగా వారు ఉంటూ ఉన్నారు. వారి గురించి మనం ప్రార్థన చేయాలి. ఈ విధముగా దేవుడు మనకి దైవజనులను ఒక అద్భుతమైన స్తంభములు ఇవ్వడాన్ని బట్టి నేను దేవునికి మహిమగంతా చెల్లిస్తూ ఉన్నా. ఇప్పుడు వారితో పాటు డాక్టర్ ఎల్చూరి విద్యాసాగర్ గారు మనకి ఒక అద్భుతమైన ఎస్సెట్ గా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. వారికి హృదయపూర్వక వందనాలు నేను తెలియపరుస్తూ, యవనస్తులు ఈ విధముగా దేవుని స్తుతించడంలో, దేవుని కనపరచడంలో, అదే విధముగా ఒక నాయకత్వం వహించడంలో మనకి దేవుడిస్తూ ఉన్న గొప్ప కృపను బట్టి, నడిపిస్తున్న విధానాన్ని బట్టి, దేవుడు మనకిస్తున్న దైవజాన్ని బట్టి నేను దేవునికి మహిమగంతా చెల్లిస్తూ, ఈ యొక్క తరము రాబోయే తరము అనగా ఎలక్షన్ అంటున్నాం కదా, ఈ యొక్క భూలోకాన్ని తలకిందులు చేయాలి. మరి ముఖ్యంగా భారతదేశంలో దేవుని యొక్క రాజ్య స్థాపన జరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మన టీంను ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరు 2 songs you can sing for us. ఇశ్రాయేలు చేయు స్తోత్రములపై ఈ పాట నేను సంతోష వస్త్రం అనే ఆల్బమ్ లో పాడిన సాంగ్ అండి. అది ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. స్తోత్రములపై ఆసీనుడా మా యెహోవా, ఇశ్రాయేలు చేయు స్తోత్రములపై ఆసీనుడా మా యెహోవా, నీ వాక్యము పరిశుద్ధమైనది, నీ నామము పూజింపదగినది, నీ వాక్యము పరిశుద్ధమైనది, నీ నామము పూజింపదగినది. ఇశ్రాయేలు చేయు స్తోత్రములపై ఆసీనుడా మా యెహోవా, ఇశ్రాయేలు చేయు స్తోత్రములపై ఆసీనుడా మా యెహోవా. సత్యం నీ వాక్కు నిత్యం నించును ఎల్లకాలం, నీ మాట సత్యం నీ వాక్కు నిత్యం నిలుచును ఎల్లకాలం, నీతి మార్గము
మేలు చాటగా నీకు రాగమనుసరించి నడుచుకుందుము నీకు మహిమ మేలు చాటగా నీవే మార్గము నీవే సత్యము నీవే నిత్య జీవము నీవే మార్గము నీవే సత్యము నీవే నిత్య జీవము ఇశ్రాయేలు చేయు స్తోత్రములపై ఆసీనుడా మా యెహోవా ఇశ్రాయేలు చేయు స్తోత్రములపై ఆసీనుడా మా యెహోవా క్రియలకు జీతమిచ్చుటకు త్వరలో రానున్న యేసు ప్రతివాని క్రియలకు జీతమిచ్చుటకు త్వరలో రానున్న యేసు నమ్మిగా కృష్ణము పొందు వారికి నిత్య జీవమిచ్చు దేవా